హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు వాలంటైన్స్ డే స్పెషల్ బామ్మదిద్దిన కాపురం సెకండ్ ఎపిసోడ్ కూడా వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. కళ్ళ నిండా టన్నుల కొద్దీ తమక నింపుకుని కవితాధోరణిలో ప్రేయసి, నా కలల స్వర్గంలో నడయాడే ఊర్వశి, ఈ మధుర క్షణాల కోసం ఎంతకాలంగా వేచి చూస్తున్నానో తెలుసా? ఇక ఈ నిరీక్షణ నా వల్ల కాదు సఖీ. ఈ దీనుణ్ణి ఇకనైనా కరుణించు. నువ్వే నా ప్రాణం, నా జీవం, నా సర్వస్వం. అందుకే ఈ శుభదినం నా ప్రేమ చిహ్నంగా ఈ తరుణీ పుష్పం నీకు సమర్పణం అంటూ ఎదురుగా చెక్కిలికి చెయ్యాంచి నిల్చున్న లావణ్యకి అందించి, ప్రియ, నా ప్రేమ ఈ విశ్వమంతా విశాలమైనది, ఆకాశంలా నిర్మలమైంది, పాతాళం అంత లోతైంది. మనది ఈ జన్మబంధం కాదు, 7 జన్మల అనుబంధం. మరో 7 జన్మల వరకు ఇలా చిగురులు మొగ్గలు తొడుగుతూనే ఉంటుంది. ఇక ఆలస్యం తాళలేను. ఓ శుభముహూర్తాన నువ్వు నేను శబ్దార్థాల్లా ఏకమైపోయి చిలుక గోరింకల్లా తీయని ఊసులాడుకుందాం. ఈ రసాల వృక్షాల్లా మన కాపురం ఎప్పుడు పచ్చపచ్చగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని ఆ ఆది దంపతులను వేడుకుందాం. ఏకబిగిన తన ప్రేమ సందేశాన్ని వినిపించి అలసిపోయి ఆయాసంతో రొప్పుతున్న అతన్ని చూస్తుంటే లావణ్యకు నవ్వాగలేదు. నీకు ప్రేమ పైత్యం బాగా ముదిరింది విక్కీ. అందుకే ఏ తెలుగు నవలో కాపీ కొట్టి బట్టి పట్టి ఆ డైలాగులన్నీ నా ముందు కక్కేశావు, అవునా? విక్కీ తెల్లబోయి, అదేంట్లో అచ్చ తెలుగులో చెప్తే అప్రిషియేట్ చేస్తావు అనుకుంటే ఇలా తీసిపడేశావు. ఈ డైలాగ్స్ అన్నీ 100% నా ఓన్, తెలుసా? నో కాపీ, నో ఇమిటేషన్. స్కూల్ డేస్లో మా తెలుగు మాస్టారు ఓల్డ్ పొయిట్రీ సూపర్గా చెప్పేవాళ్ళు. నా ఈ భాషా పాండిత్యం అంతా ఆయన పుణ్యమే. కోర్స్ అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు దొరలాయనుకో. ఐ లవ్ యూ చెప్పడం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే కంగారులో అలవాటుగా పొరపాటు. ఎనీవే, నీకు అర్థమైంది, అంతే చాలు అనేసి రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు. లావణ్య నవ్వుతూ తలూపి, పాపం చాలా కష్టపడ్డావు, కానీ ఈరోజు హీరోల పోజిచ్చి ఐ లవ్ యూ చెబితే సరిపోదు. ముందు నా టర్మ్స్ కండిషన్స్ అన్నీ నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే, లేకపోతే పెళ్ళి గిళ్ళి జాంతానాయి సీరియస్గా అంది. విక్కీ ఒక్క క్షణం అర్థం కానట్లు చూశాడు. సర్లే, ఓసారి కమిట్ అయ్యాక తప్పుతుందా? అవేంటో జల్దీ చెప్పేయి. కండిషన్ నెంబర్ 1, మా పేరెంట్స్ నుంచి నువ్వు ఎలాంటి కట్న కానుకలు ఆశించకూడదు. విక్కీ తేలిగా ఊపిరి పీల్చుకుని, ఓ ఇంతేనా? మీ వాళ్ళు ఇస్తానన్నా నేను డౌరీ తీసుకోనుగా, అది నా పాలసీకే విరుద్ధం గర్వంగా చెప్పాడు. లావణ్య మెచ్చుకోలుగా చూసింది. నెంబర్ 2, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పెళ్ళి మీ స్టేటస్కి తగ్గట్టు జరగాలంటే కుదరదు. నో ప్రాబ్లం, గుళ్ళో పెళ్ళైనా దండల పెళ్ళైనా ఏదైనా నాకు ఓకే. ఎలా చేసుకున్న పెళ్ళే కదా. దట్స్ గుడ్. నెంబర్ 3, నేను జాబ్ చేస్తానంటే ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకూడదు. నేను నాకు నచ్చినట్లే ఉంటాను. నా స్వేచ్ఛ స్వాతంత్రాలకు నువ్వెప్పుడూ అడ్డు తగలకూడదు. నెవర్. నేను అసలే పక్కా ఫెమినిస్ట్ని. కాలేజ్ మ్యాగజైన్లో విమెన్స్ లిబ్బు, విమెన్ వెల్ఫేర్ గురించి బోల్డ్ ఆర్టికల్స్ రాశాను. అవి చదివే కదా నీతో సహా కాలేజీ అమ్మాయిలందరూ నా ఫ్యాన్స్ అయ్యారు. చాలే బడాయ్, నేనేం కాలేదు. నువ్వే నా వెంట రోజు పిచ్చోళ్ళ తిరుగుతుంటే పోలే పాపని జాలిపడి ఓకే చేశాను. ఇప్పుడు చెబుతున్నాను, అవన్నీ రాతల్లోనే కాదు చేతల్లోనూ ఉండాలి. వై నాట్? ఈ విక్కీ చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. వాట్ నెక్స్ట్? లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్, మా పేరెంట్స్ని కూడా నీ పేరెంట్స్తో ఈక్వల్గా ట్రీట్ చేయాలి. షూర్, పేరెంట్స్ ఎవరికైనా పేరెంట్సే. లావణ్య సాలోచనగా చూస్తూ, ఇవన్నీ నీకు ఓకే అయితే నాకు నీతో పెళ్ళి ఓకే. నీ మనసులో కూడా ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయి. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా అవసరం. ఆరిందాల అడిగింది. పిక్కి తలగొక్కుని, కండిషన్స్ అంటూ పెద్దగా ఏం లేవు, కానీ నాతో స్మాల్ రిక్వెస్ట్. బట్ ఇప్పుడే చెప్పడం అంత బాగోదేమో. అప్పుడు చెప్తాను. సన్నాయి నొక్కినట్లు ఒత్తి పలికాడు. అర్థం కానట్లు చూసింది లావణ్య. అప్పుడంటే? విక్కీ ఆశ్చర్యంగా నోరు తెరిచి, ఓ మై గాడ్, నువ్వు మరీ నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా అడుగుతున్నావంటే, పెళ్ళయ్యాక నీ చేత పలక బలపం పట్టించి ఆ దగ్గర నుంచి అన్నీ నేనే నేర్పించాలన్నమాట. సర్లే, నువ్వు పక్క ఆర్థడాక్స్ ఫ్యామిలీ గర్ల్ అని తెలిసే కదా ప్రేమించాను. నేర్పించక తెస్తానా అంటూ పెద్ద విరిచాడు. లావణ్య కోపంగా చూసి, నేను ఫస్ట్ టైం నేను చూడగానే రాముడు మంచి బాలుడు టైప్ అనుకుని మోసపోయాను.
బ్యాచిలర్గానే శృంగార పాఠాలు నేర్పేంత ఎక్స్పీరియన్స్ సంపాదించావంటే అమ్మో నిన్ను అస్సలు నమ్మడానికి లేదు. నేను ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్. ఎందుకు వచ్చిన తలనొప్పి? నీతో పెళ్లి క్యాన్సిల్. మూతి బిగించి బెదిరించింది. విక్కీ వితరపోతూ, ఓయ్ నేనేదో జోక్ చేస్తే నువ్వేంటి ఎక్కడికో వెళ్ళిపోయావు? ఎక్స్పీరియన్సా నా పొంద? రొమాన్స్లో అలు కాదు కదా, కనీసం ఓనమాలు కూడా తెలియని అమాయక అస్కలిత బ్రహ్మచారిని. ప్రామిస్. యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే, పెళ్ళైన కొత్తలో మా అన్నయ్య ఒకరోజు స్వాతి వీక్లీ చదువుతూ తనే నవ్వుకోవడం గమనించి, అంత నవ్వొచ్చే మ్యాటర్ అందులో ఏముందా అని సరదాగా తొంగి చూశాను. సరసమైన కథ అన్న టైటిల్ కనిపించింది. టైటిల్ బాగుంది కదా, పెళ్ళయ్యాక మనకేమైనా పనికొస్తుందేమోనని జనరల్ నాలెడ్జ్ కోసం ఒక్కసారి చదివానంతే. మళ్ళీ అన్నాడు ఆ బుక్ టచ్చే చేయలేదు. నన్ను నమ్ము ప్లీజ్. సిన్సియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. లావణ్య పక్కపక్క నవ్వేసి, నీ జనరల్ నాలెడ్జి ఏడ్చి మొహం కడుక్కున్నట్లే ఉంది, కానీ ఇక పద, ఇప్పటికే లేట్ అయింది, మా వాళ్ళు ఇంట్లో కంగారు పడతారు అనేసి కారెక్కి విక్కీ స్టీరింగ్ ముందు కూర్చొని మేఘాలలో తేలి పొమ్మన్నది సాంగ్ హుషారుగా హామ్ చేయడం విని, పాడింది చాలు, మనం వెళ్తున్నది హైవే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయకపోతే మనిద్దరి ప్రాణాలు నిజంగానే గాల్లో తేలిపోతాయి, బీ కేర్ఫుల్, స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. అవునవును, కారు కాపురం వెరీ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే బాబోయ్ డేంజర్లో పడిపోతాం అనేసి విక్కీ బుద్ధిగా డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టాడు. ఆ క్షణాల్లో ఇద్దరి మనసుల్లోనూ కాబోయే పెళ్ళి, చెయ్యబోయే కాపురం తాలూకు తీయని ఊహలు, కమ్మని కలలు కారు కన్నా స్పీడ్గా ఊపందుకున్నాయి. కథ విన్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో బాంబ్ ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు వేచి చూడండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.